కేసుల మాఫీ కోసం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతల కాళ్లు మొక్కుతున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీకి వెళ్తున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. పథకాలు అన్ని అమలు అవుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతుందని అన్నారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. లఘుచర్లలో జరిగినటువంటి దాడికి సంబంధించి మొన్న కేటీఆర్ చేసినటువంటి ధర్నా కావచ్చు, నిన్న సిరిసిల్లలో చేసినటువంటి అధికారులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చాలా చేసినప్పటి గురించి ఇప్పటికి కూడా మీ ప్రభుత్వం నుంచి కావచ్చు, అంటే మీ వైపు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి అంతా అనుకుంటున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్ కూడా అన్ని అంశాలు చెప్పడం జరిగింది. లఘుచర్ల ఘటనలో కలెక్టర్ గారు చేసేటువంటి మంచి కార్యక్రమాల పైన కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కలెక్టర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల పైన కానీ, అంటే ప్రజలలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేసేటువంటి క్రమంలో మంచి పేరు ప్రభుత్వం తీసుకొని వస్తుందని చెప్పినటువంటి కుట్రకోటుతో వారు మాట్లాడుకుని మేము భావిస్తున్నాం. ప్రధానంగా లఘుచర్ల ఘటన అందరూ కనిపించింది. ఈరోజు సిరిసిల్లకు సంబంధించినటువంటి కలెక్టర్ పట్టుకొని సన్నాసి అనడము, కాంగ్రెస్ కార్యకర్త అనడము అసలు సహేతుకమైన అడుగుతా ఉన్నాం. అందుకే ఈరోజు ఐఏఎస్ సంఘం స్పందించాలని కోరుతున్నా, వారితో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలని కోరుతున్నా. ఈ బెదిరింపులకు పాల్పడుతున్న సందర్భంగా అక్కడ క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పాలి. మా గౌరవ ముఖ్యమంత్రి ఎందుకు కోరుతున్నాము, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంచుమించు 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైమ్ టైంలో ఉన్నటువంటి భూమిని అసలు ఎలాంటి ప్రొసీజర్ లేకుండా అప్పనంగా అప్పగినటువంటి సందర్భాన్ని, దానిపైన విచారణ జరుగుతూ ఇంచుమించు 100 నుంచి 150 ఎకరాలు తిరిగి మన ప్రభుత్వం ఖాతాలోకి తీసుకొచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకునే రోజు నా మాట వింటలేని చెప్పిన అక్కశీలుగా కక్కుకునే విధంగా అది మాట్లాడి తప్ప మరొకటి కాదనే మాట సందర్భంగా చెప్తూ ప్రభుత్వం తప్పనిసరి అధికారులకు అండగా నిలబడుతుంది. అధికారులను అందరూ కూడా ప్రజలకు ప్రభుత్వం వారు వచ్చేటువంటి కార్యక్రమం అమలు చేసేటువంటి బాధ్యత ఉన్నటువంటి అలాంటి ఐఏఎస్లను ఈ విధంగా అక్కడ దాడులు చేయడం కానీ, ఇక నోరు పాలిసుకుని తిట్టడం కానీ సరైనది కాదని సందర్భం తెలియస్తాం. ముఖ్యంగా లఘుచర్లలో జరిగినటువంటి దాడికి సంబంధించి అక్కడ ఫార్మా సిటీ ఓపెనింగ్ కోసమే అక్కడ రైతులు దాడి చేయాల్సి వచ్చింది. తర్వాత మేము ఉద్యమిస్తే దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ గా పేరు మార్చుతున్నారు, ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేస్తారు. సరే, ఇప్పుడు ఆయన అది సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు అవసరం ట్వీట్ చేయాలి. ఎందుకంటే మా నాయకుడు ట్విట్టర్ టిల్లు అనేటువంటి మాట కూడా అనేక సందర్భాలు అన్నాడు. ఈరోజు పారిశ్రామిక వాడగా ఇండస్ట్రియల్ కారిడార్ గా తీసుకొస్తామంటే మీకు ఎందుకు తోడుంటున్నాం? ఆ వారి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో యువకులకు ఉపాధి కల్పించడానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మీ డిమాండ్ చేసిన తర్వాత పారిశ్రామిక వాడగా మార్చిందని సైతం కాదనమాట చెప్తున్నాను. 11,000 ఎకరాలు 1000 ఎకరాల పైన ఉన్నటువంటిది యాజమానులు భూ యజమానులు మెప్పించి తీసుకున్నటువంటి కార్యక్రమం జరుగుతుంటే ఆ రోజు కలెక్టర్ గారిని తీసుకుని వెళ్ళి మీ బీఆర్ఎస్ నాయకుడు కదా, మా అసలు సమావేశం జరిగే ఒక రండి మా గ్రామానికి అని చెప్పని ఆహ్వానించి తీసుకుని వెళ్ళి దాడి జరిపినటువంటి వైనం దేశమంతా చూసింది. ప్రజలందరూ కూడా తప్పుడుతున్నప్పుడు ఇంకా దాన్ని వెనుకేసుకుని రావడం సరైనది కాదు. ఈరోజు లఘుచర్ల ఘటన కానీ, సిరిసిల్లకు సంబంధించిన ఘటనలు కానీ కలెక్టర్ల పైన దుర్భాషలాడు దాడి చేయడం అనేది సైతం కానే కాదని చదువు తెలియస్తాం. ముఖ్యంగా ఇటు అధికారుల పైననే కాకుండా మీ ప్రభుత్వం పైన కావచ్చు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన, సీఎం పైన కూడా ఇష్టం వచ్చినటువంటి విమర్శలు చేయడం, అంటే ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఎందుకు స్పందించట్లేరు, అంటే ఎవరి ఇష్టం వారిదే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు అంటారు. ఎందుకు సార్ రేవంత్ రెడ్డి పైన కూడా అంత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మీ టీం అంతా కూడా ఎందుకు స్పందించకుండా సైలెంట్ గా ఉంటుంది అంటారు? మీ ముందే మాట్లాడినా కదా, ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఏదైతుంది, ఈ రోజు ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ వరకు ఆయన మాట్లాడిన మాటలను ఆయన వాగుదూతలు తప్పుపట్టిన. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాత జైలు దాకా ఎందుకు, రేవంత్ రెడ్డి గారు తండ్రి గారు కుర్చీని పీక్ పడేసింది కదా అని చెప్పి ఆయన ఉత్తరంగా మీకు సమాధానం చెప్పిన. బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ ప్రజలు పక్కన పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆల్రెడీ పక్కన పెట్టారు. మీకు 12 ఎన్నికలు కూడా తెలిసింది. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, ఆనాడు 4 ఈ రోజు భవిష్యత్తు 4 అని చెప్పని కూడా చెప్పినాం. ఫ్రస్ట్రేషన్ మాత్రం ఇంకా అధికార భ్రమలు ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు స్పందిస్తాం. ఎప్పటికప్పుడు ప్రజలు చైతన్యపరుస్తున్న మాట సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికి 28 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు, 28 రూపాయలు కూడా తేలేదు. మేము ఖచ్చితంగా ప్రజల తరఫున ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలయ్యేంత వరకు కొట్లాడతాం, ఉద్యమిస్తాము, ఖచ్చితంగా అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళేదేమో కాళ్ళు మొక్కి వాళ్ళ కేసుల నుంచి బెయిల్ రావడానికో, లేకపోతే జైలు ఉన్న వారిని విడిపించుకోవడానికో, లేకపోతే ఇక్కడ మేము గవర్నర్ గారు రాసిన లేఖలో అనుమతి ఇవ్వద్దని చెప్పి కోరుకోవడానికి పోయేటువంటి కార్యక్రమం వాళ్ళైతే మేము బేసిజాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు 10 ఏళ్ళు అసలు పోలేరు, 10 ఏళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. మేము పోతున్నాం, ముఖ్య మంత్రులను కలుస్తున్నాం, కేంద్ర మంత్రిని కలుస్తున్నాం, ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ అందరినీ కూడా కలిసి
తెలంగాణ రావాల్సినటువంటి వాటిని తీసుకురావడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగం. అంటే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకోవడం ధ్యేయంగా ఏమి బీజేపీ పార్టీ ట్రెజరీ నుంచి ఇస్తున్న డబ్బులు వాళ్ళేం మన నిధులు. ఈరోజు మన దేశ ఆర్థిక ట్రెజరీ నుంచి మనం రావాల్సిన నిధుల కోసం పోతున్నాం. దానికి సంబంధించి బీఆర్ఎస్ విమర్శలు అనేటిది అంటే వాళ్ళు పోలేరు, మేము కూడా పోదని కోరుకుంటున్నట్టున్నారు. మేము తప్పనిసరిగా తెలంగాణకు సంబంధించిన న్యాయమైనటువంటి వాటాను తీసుకురావడానికి వెళ్తాం. రాబో రోజుల్లో మేలైన నిధులు తీసుకుని వస్తాం. ముఖ్యంగా చేతగాని హామీలు ఇచ్చారు. హామీలు ఎవరు అమలు చేయమన్నారు? 100 రోజులు చేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పారు. అసలు ఏం అమలు చేశారని చెప్పేసి విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు హామీలన్నీ అమలవుతున్నాయి కాబట్టి వాళ్ళకి భయం. కాంగ్రెస్ పార్టీ ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళిపోతుంది, ఎలా వీళ్ళని ఆపాలని చెప్పినటువంటి చేసేటువంటి కుట్రల్లో భాగమే తప్ప ఏం దీక్ష చేసి ఏం చేస్తారు? రైతు రుణమాఫీ 18,000 కోట్లు తప్పంటారా? ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్పని చెప్తారా? 10 లక్షల ఆరోగ్య ఆర్టీసీ ప్రయాణం ఒకటే ముందు మాట్లాడుతున్నారు. 31,000 కోట్లు అన్నారు, 18,000 కోట్లను సరిపుచ్చుకున్నారు, మిగతా అంతా ఏమైంది? ఇప్పుడు వాళ్ళ హయాంలో రేషన్ కార్డు ఇచ్చుంటే 4 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ వచ్చేటివి. వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన ఒక రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఆగినటువంటివి ఇచ్చేది కూడా వేస్తున్నాం. ఆల్రెడీ వ్యవసాయ శాఖ అధికారులతో విచారణ జరిపించిన వాళ్ళు కూడా 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళందరికీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రైతన్నలకు భరోసా అంటే రైతు భరోసా ఎక్కడికి పోయింది? యాసంగి పోయింది, వానాకాలం వచ్చింది, మళ్ళీ యాసంగి వస్తుంది, రైతు భరోసా ఎక్కడ? వాళ్ళు ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో వాగులు, వంకలు, కొండలు, కోనలకు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ భూములకు పోయినటువంటి వాటికి ఇచ్చినటువంటిది మేము మమ్మల్ని ఇవ్వాలని కోరుతున్నారు. మేము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ద్వారా ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీలో వచ్చే రిపోర్ట్ ప్రకారం ఇవ్వాలనుకున్నాం. తప్పనిసరిగా 7,500 రైతు భరోసా ఇస్తాం. అందులో ఏమాత్రం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పారు, మీ ద్వారా చెప్తున్నాం, ఇచ్చి తీరుతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. అధికారం పోయాక వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి విపాది శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చి తీరుతాం. గత ప్రభుత్వం లాగా కొండలకు గుట్టలకు కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చి తీరుతాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 6 టీవీ.